హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. ఆర్థిక మంత్రి కీలక నిర్ణయం విడుదల అంటూ అప్డేటు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం కీలకమైన హామీ ఇచ్చింది. ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న భయానకరమైనటువంటి ఆర్థిక సంక్షోభం గురించి, గత ప్రభుత్వం మిగిల్చినటువంటి అప్పుల గురించి ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్, పరిస్థితిని అయితే అద్దం పడుతున్నట్టున్నాయి చెప్పొచ్చు. మొదటిది, ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీలు. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు అందిస్తామనే మాటకు మేము కట్టుబడి ఉన్నాము. సాంకేతిక కారణాల వల్ల ఎవరో ఒకరిద్దరికి ఆహ్, జరగకపోవచ్చు కానీ ప్రభుత్వ విధానం మాత్రం మొదటి రోజునే జీతాలు, పెన్షన్లు చెల్లించే ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. ఏయో టెక్నికల్ ఇష్యూస్, సాంకేతిక కారణాలు ఉంటే తప్ప మిగతా వారందరికీ కూడా ఆల్మోస్ట్ 1 తారీఖే జీతాలు జమ అవుతున్నాయని అని జెప్పేసి చెప్పారు. గతంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల 1, 2 రోజులు ఆలస్యమైన మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అయితే మంత్రి భరోసా అయితే ఇచ్చారు. ఇంకా అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంచలన నిజాలు. మంత్రి పయ్యావుల కేశవ్ గారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కొన్ని దిగ్భ్రాంతికరమైనటువంటి వ్యాఖ్యలైతే బయటపెట్టారు. అందులో ముఖ్యంగా ఆదాయంలో 99% జీతాలకే అంటూ. సో, రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో ఏకంగా 99% కేవలం ఉద్యోగుల జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌లకు చెల్లింపులకే సరిపోతోందనేది ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో ఒకానొక సంవత్సరంలో ఇది ఏకంగా 107% చేరింది. అంటే మన ఆదాయానికి మించి అప్పు చేసి మరీ జీతాలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది మేము ప్రాథమికంగా చేసిన విశ్లేషణ అని అయితే తెలిపారు. అలాగే తెలంగాణతో పోలిక, భారీ వ్యత్యాసం. మనం విడిపోయిన సోదర రాష్ట్రమైనటువంటి తెలంగాణలో జీతాలు, పెన్షన్లు, ఖర్చులు వారి యొక్క ఆదాయంలో కేవలం 40-50% మాత్రమే ఉంది. మన రాష్ట్రంలో మాత్రం ఈ సంఖ్య, ఈ భారీ రెట్టింపు స్థాయిలో ఎందుకుంది? ఈ వ్యత్యాసానికి గల కారణాలేమిటి? రాష్ట్ర విభజనలో మనకు ఎక్కువ ఉద్యోగులు వచ్చారా? లేక అనవసరమైన పోస్టులు సృష్టించారా? అనే అంశాలపైన లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది అనైతే ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆక్సిజన్ మీద నడుస్తోంది అని, కానీ రాష్ట్రం సొంతంగా నిలదొక్కుకోవాలని కూడా మంత్రి స్పష్టం చేశారు. మన సమస్యలకు మనమే పరిష్కారాలు వెతుక్కోవాలి. ఈ భారాన్ని రాత్రికి రాత్రే పరిష్కరించలేం, కానీ ఉద్యోగుల పట్ల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి హక్కులను కాపాడతాము అని ఎద్దేవా చేశారు. వారి సహకారంతోనే రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తామని కూడా పయ్యావుల కేశవ్ గారైతే ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది.